హరే కృష్ణ. మంత్రా టు ధామ్ ఛానల్కు స్వాగతం. ఆనందంగా, శాంతిగా, ఏ కష్టాలు లేకుండా సుఖంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం మన ప్రాచీన గ్రంథాలలో ఆనందంగా, శాంతిగా జీవించడానికి శక్తివంతమైన సూత్రాలను చెప్పబడ్డాయి. వాటిలో ఒకటి శ్రీమద్ భగవద్గీత. భగవద్గీత అంటే కేవలం ఒక మత గ్రంథం కాదు. ఇది జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పించే ఒక అద్భుతమైన మార్గదర్శి. ఈరోజు మనం భగవద్గీతలోని కొన్ని ముఖ్యమైన, చాలా శక్తివంతమైన సూత్రాలను సులభంగా అర్థం చేసుకుందాము. ఇవి మన రోజువారీ జీవితంలో ఎలా అప్లై చేయాలో, ఎలా ఆచరించాలో తెలుసుకుందాము. ఈ అద్భుతమైన వీడియోలోని విషయాన్ని తెలుసుకున్న వారందరూ కూడా చాలా అదృష్టవంతులే. జ్ఞానం మరియు విజ్ఞానం అంటే తెలుసుకోవడం, ఆచరించడం. భగవద్గీత కేవలం సిద్ధాంతాలు, తత్వాలు మాత్రమే చెప్పదు. ఎందుకంటే ఇందులో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన జ్ఞానం అంటే మనం చదివేది, వినేది, అంటే విషయం పైన అవగాహన చేసుకోవడం. ఇక విజ్ఞానం అంటే ఆ జ్ఞానాన్ని అనుభవించడం, అంటే ఆచరణలో పెట్టడం. అంటే ఏమిటి? ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకుందాము. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి, వ్యాయామం చేయాలని మనకు తెలుసు. ఇది జ్ఞానం. ఇంతటితో సరిపోదు. కానీ ఈ తెలుసుకున్న దాన్ని నిజంగా మనం మంచి ఆహారం తిని ప్రతిరోజు వ్యాయామం చేసే అది విజ్ఞానం అవుతుంది. అప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది. భగవద్గీత కూడా అంతే. ఇది కేవలం పండితుల కోసం, సన్యాసుల కోసం మాత్రమే కాదు. మీరు గమనిస్తే శ్రీకృష్ణుడు ఈ సందేశాన్ని యుద్ధభూమిలో అర్జునుడికి, అంటే ఒక గృహస్థుడికి చెప్పారు, ఒక యోధుడికి చెప్పారు, ఒక వయస్సులో ఉండే క్షత్రియునికి చెప్పారు. కాబట్టి ఇది వయస్సు, లింగం, సామాజిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఇది మన అందరి కోసం భగవంతుడు ఇచ్చిన దివ్య సందేశం. ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్లు కొన్ని మందులు, పథ్యాలు చెప్తారు కదా, ఇవి చేయండి, అవి చేయకండి అని. అప్పుడే మనం తొందరగా కోలుకుంటాము. ఆధ్యాత్మిక జీవితం కూడా అంతే. మన మనస్సును సరైన దారిలో పెట్టడానికి, ముందుకు సాగడానికి కొన్ని నియమాలు, క్రమశిక్షణ అవసరం. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లుగా 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి అభ్యాసం, మరొకటి వైరాగ్యం. అభ్యాసం అంటే నిరంతర సాధన. మనం ఏదైనా నేర్చుకోవాలంటే ప్రాక్టీస్ చేస్తాం కదా. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే కూడా మన సాధనను నిరంతరం చేయాలి. వైరాగ్యం అంటే అనాసక్తి. అంటే భౌతిక విషయాల పట్ల పట్టు వదలడం, వాటిపై ఆధారపడకుండా ఉండడం. మన మనస్సు చాలా అస్థిరమైనది, చంచలమైనది కూడా. దాన్ని నియంత్రించడం చాలా కష్టం. అభ్యాసం, వైరాగ్య కలయికతోనే మన మనస్సును అదుపులో ఉంచుకోవచ్చు. ఇది మనల్ని భౌతిక బంధాల నుండి విముక్తి చేస్తుంది. ఇంతకీ మనం చేయాల్సిన పనులేమిటి? మొట్టమొదట భక్తుల సాంగత్యం. మన జీవితంలో మనం ఎలాంటి స్నేహితులతో ఉంటామో మనం కూడా అలాగే తయారవుతాం కదా. ఇది కూడా చాలా ముఖ్యం. భగవద్గీతలో చెప్పినట్లు శ్రీకృష్ణుని సాంగత్యంలోకి ప్రవేశించడానికి భక్తుల యొక్క సాంగత్యం అత్యంత ముఖ్యమైనది. అసలు భక్తుల యొక్క సాంగత్యం చాలా అరుదు. ఒకసారి ఆలోచించండి. మనం డబ్బు, పేరు, ప్రఖ్యాతులు సంపాదించడానికి ఎన్నో సంబంధాలు పెంచుకుంటాము. కానీ ఆధ్యాత్మికంగా ఎదగడానికి భక్తులతో సాంగత్యం ఎంత ముఖ్యమో మనం తెలుసుకోము. శ్రీమద్ భాగవతంలో చెప్పినట్లుగా పరిపూర్ణతకు దారి భక్తుల సాంగత్యం ద్వారానే తెరుచుకుంటుంది. భక్తులు ఎవరైనా కావచ్చు. ధనవంతులు కావచ్చు, పేదలు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, సాధారణ వ్యక్తులు ఎవరైనా కావచ్చు. వారి వినయం, భక్తి స్ఫూర్తి ముఖ్యం. భక్తి అనేది భక్తుల సాంగత్యం ద్వారా మాత్రమే లభిస్తుంది. మనం భక్తులతో స్నేహం చేయడం ద్వారా స్వచ్ఛమైన ఆధ్యాత్మిక సంబంధాలను తయారు చేసుకోవచ్చు. మానవుడిలాగా మనం సామాజిక జీవులం, అంటే సోషల్ యానిమల్స్. మనకు స్నేహాలు ఖచ్చితంగా అవసరం. కానీ మన స్నేహాలు మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాయి? ఎక్కడికి తీసుకెళ్తున్నాయి?
కేవలం భౌతిక సుఖాల వైపే కదా. ఆధ్యాత్మిక జీవితం అంటే ఇష్టం లేని వారితో మరీ ఎక్కువ టైం ఉండటం కంటే భక్తులతో ఎక్కువ సమయం ఉండాలి అని చెప్పబడింది. వారితో కలిసి ఉంటే మన పని మనం చేసుకుంటూ భగవంతుడి పట్ల ఇష్టం కూడా పెంచుకుంటాము. ఇక శ్రవణం, వినడం. మంచి పాటలు వింటే మన మనస్సు ప్రశాంతంగా మారుతుంది కదా. అలాగే కృష్ణ కథ అంటే కృష్ణ భగవానుని గురించి వినడం. ముఖ్యంగా భక్తులు చేసే చర్చలు మనకు భక్తి సేవ పట్ల ప్రోత్సాహాన్ని, ఇష్టాన్ని తెచ్చిపెడతాయి. దీని ద్వారా మనం చేసుకున్న పాపాలు కూడా తగ్గిపోతాయి. చెవి ద్వారా, మన హృదయం ద్వారా మనం విన్నటువంటి భగవంతుని కథలు, దివ్య సందేశాలు ఆయన పట్ల ఇష్టాన్ని పెంచుతాయి. ముఖ్యంగా కలియుగంలో శ్రవణం మరియు కీర్తనం అత్యంత ముఖ్యమైనది. మనం వినడం ద్వారానే జ్ఞానాన్ని పొందగలం, మనల్ని మనం సరైన దారిలో పెట్టుకోవచ్చు. సంకీర్తన. ఈ కలియుగంలో ముక్తికి మార్గం సంకీర్తన. సంకీర్తన అంటే భగవంతుని దివ్యనామాలను అందరూ కలిసి జపించడం. ఈ కలియుగం కలహాలు, మోసాలతో నిండి ఉంది. ఇక్కడ మోక్షానికి, శాంతికి ఒకే ఒక్క మార్గం భగవంతుని నామ సంకీర్తన అని చెప్పబడింది. మీకు తెలుసా, సుమారు 500 సంవత్సరాల క్రితం శ్రీ చైతన్య మహాప్రభు ఈ దివ్యనామాలను అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడాన్ని వ్యాప్తి చేశారు. మనమందరం కలిసి భగవంతుడి నామాలను జపించడం ద్వారా వాతావరణాన్ని శుద్ధి చేయగలం. మన హృదయాలలో ఉన్న పాపాలను కడిగి పారేసి శుద్ధి చేసుకోగలము. ఇక జపం. మరి అందరూ కలిసి చేసేది సంకీర్తన అని చెప్పుకున్నాం కదా. అయితే ఇక జపం అనేది వ్యక్తిగతంగా చేసే సాధన. భగవంతుని పట్ల ప్రేమను పెంచుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన క్రమశిక్షణ. ఈ జపం చేయడం వలన మన ఏకాగ్రతను పెంచడానికి సహాయపడతాయి. జపం మనకు అంతర్గత ప్రశాంతతను అందిస్తుంది. మనకి భగవంతునికి సంబంధం తయారు చేస్తుంది. దీనినే మంత్ర మెడిటేషన్ అంటారు. జపం చేయడం వలన ఎన్ని ఉపయోగాలో మాటల్లో చెప్పలేము. ఎలా జపం చేయాలో మన ఛానల్లో ముందు చేసిన మన వీడియోలో చూడగలరు. ఇక సేవ గురించి మాట్లాడుకుందాము. సేవ అంటే భగవంతునికి, భక్తులకు చేసే సేవ. సేవ అంటే భగవంతుడికి మాత్రమే కాదు, ఆయన భక్తులకు నిస్వార్థంగా సేవ చేయడం. భక్తిని పెంచడానికి మన ఆధ్యాత్మిక గ్రంథాలలో దీనిని ఎంతో గొప్పగా చెప్పబడింది. మనం ఒక మొక్కను పెంచినప్పుడు దానికి నీరు పోసి, ఎరువు వేసి పెంచుతాం కదా. అలాగే మన భక్తిని పెంచుకోవాలంటే భక్తియుత సేవ చేయాలి. సరైన పద్ధతిలో, సరైన ఉద్దేశంతో చేసినప్పుడు ఆ సేవ స్వచ్ఛతను, వినయాన్ని, ఆనందాన్ని, ఐక్యతను ఇస్తుంది. సేవ చేయడం ఒక గౌరవం, ఒక గొప్ప అదృష్టం, పుణ్యం కూడా. ఇది మన అహంకారాన్ని తగ్గిస్తుంది, మనల్ని వినయంగా ఉండేటట్టు చేస్తుంది, మర్యాద నేర్పిస్తుంది. ఇక ప్రసాదం గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ పవిత్రమైన ఆహారాన్ని ప్రసాదం అంటున్నాము. యు ఆర్ వాట్ యు ఈట్, మీరు తినేదే మీరు అని సామెత మనకు తెలుసు కదా. స్వచ్ఛమైన ఆహారం మనల్ని స్వచ్ఛంగా ఉంచుతుంది. కలుషితమైన ఆహారం మనల్ని కలుషితంగా తయారు చేస్తుంది. భగవద్గీత 3వ అధ్యాయం 13వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఏమంటున్నారంటే, నాకు ప్రేమతో ఆహారం సమర్పించిన తర్వాత భుజిస్తే పాపం నుండి విముక్తి లభిస్తుంది. సమర్పించని ఆహారం పాపానికి కారణం అవుతుంది అని చెప్పారు. మనం దేవునికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత తీసుకునే ఆహారాన్ని ప్రసాదం అంటాము. ఈ ప్రసాదం కర్మరహితమైనది, పాపరహితమైనది మరియు చాలా రుచికరమైనది. ప్రసాదం తీసుకోవడం వల్ల భగవంతుని మీద ఇష్టం పెరుగుతుంది. భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్లు మనం స్వచ్ఛమైన సాత్విక ఆహారాన్ని మాత్రమే భగవంతునికి సమర్పించాలి. ఇది భగవద్గీత 9వ అధ్యాయంలో 26వ శ్లోకంలో చెప్పబడింది. ఇక చదవడం. మన జ్ఞానాన్ని, భగవంతుని పైన నమ్మకాన్ని పెంచుకోవడానికి ఆధ్యాత్మిక సాహిత్యం అంటే ఆచార్యులు రాసిన పుస్తకాలు చదవడం చాలా అవసరం. కాబట్టి భగవద్గీతను, శ్రీమద్ భాగవతాన్ని, ఇంకా మన పరంపరలో ఉన్న ఆచార్యులు ఇచ్చిన
అలాగే వారి గురించి తెలుసుకునే పుస్తకాలు చదవడం చాలా అవసరం. భగవద్గీతను కూడా అధ్యయనం చేయాలి. మన పని మనం చేసుకుంటూనే మనం ప్రతిరోజు కొద్దిసేపైనా ఆధ్యాత్మిక గ్రంథాలను చదవాలి. అది కష్టమైనా సరే అలవాటు చేసుకోవాలి. శ్రీల ప్రభుపాద పుస్తకాలు మన మనస్సును, మేధస్సును పెంచుతాయి. ఇది ఒక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం లాంటిది. దేవాలయాలకు క్రమం తప్పకుండా పోవడం, గుడికి వెళ్ళడం మన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఒక భాగం. భగవంతుని సన్నిధిలో గడపని జీవితం దేనికి? ఆలయం అనేది ఆ భగవానుని గురించి తెలుసుకోవడానికి ఒక ప్రదేశం. కొంతమంది ఏమని అడుగుతారంటే, దేవుడు అంతటా ఉన్నాడు కదా, మరి గుడికి ఎందుకు వెళ్ళాలి? నిజమే, దేవుడు అంతటా ఉన్నాడు. కానీ గుడి అనేది మన కళ్ళకు భగవంతుణ్ణి చూడడానికి శిక్షణ ఇచ్చే చోటు. అక్కడ మనం దేవతా విగ్రహాలను చూసి భగవంతుని రూపం, ఆయన లీలల గురించి తెలుసుకుంటాము. ఇది మనకు ఆధ్యాత్మికంగా చదువు చెప్పే చోటు. కేవలం దర్శనం చేసుకోవడం, విరాళాలు ఇవ్వడం మాత్రమే కాదు. అక్కడ మనం కృష్ణ చైతన్యాన్ని, భక్తిని కూడా నేర్చుకోవాలి. దేవాలయం ఒక బడి. దేవాలయం మన మనసుకు ఒక వైద్యశాల. అలాగే మీ ఇంటిని ఆలయంగా మార్చుకోండి. చివరిగా కొంతమంది అడుగుతారు, నేను ఇంట్లోనే భక్తి సాధన చేయగలనా అని. మరి గుడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని. నిజమే, మనం ఇంట్లో కూడా భక్తి సాధన చేసుకోవచ్చు, చెయ్యాలి కూడా. అయితే దేవాలయం అనేది మన జీవిత ప్రయాణంలో ఒక భాగంగా ఉండాలి. మీ ఇంటిని ఒక చిన్న ఆలయంగా మార్చుకోండి. దేవుడికి ఒక చిన్న పూజా గదిని ఏర్పాటు చేసుకోండి. ప్రతిరోజు అక్కడ జపం చేయండి. వండిన పదార్థాలను భగవంతునికి సమర్పించండి. ఈ విధంగా మీరు మీ ఇంటిని పవిత్రమైన ప్రదేశంగా మార్చుకోవచ్చు. ఇది ఒక జీవన విధానం. ఈ వీడియోలో మనం చక్కగా చెప్పుకున్న విషయాలు జ్ఞానం, క్రమశిక్షణ, సాంగత్యం, శ్రవణం, సంకీర్తన, జపం, సేవ, ప్రసాదం, అధ్యయనం, ఆలయ సందర్శన మరియు ఇంటిని ఆలయంగా మార్చుకోవడం మనల్ని ఎంతో ఉన్నతమైన వారిగా మారుస్తాయి. ఇవి చేయడానికి వయస్సుతో పని లేదు. అందరూ అంటే ఎవరైనా చేయవచ్చు. మనలో చాలామందికి ఇదివరకే ఇందాక చెప్పుకున్న వాటిల్లో చాలా వరకు చేస్తూనే ఉంటారు. మీరందరూ నిజంగా చాలా అదృష్టవంతులు. అయితే వీటిలో మీరు అలవాటు చేసుకున్న పద్ధతిని కామెంట్లతో పంచుకోండి. మీ అనుభవాలు అందరి భక్తులతో పంచుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాము. హరే కృష్ణ.